క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని వర్తమానంతో మిమ్మల్ని కలుసుకోవటానికి కృప చూపిన దేవునికి మొదటగా నేను వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి నా సేవను ప్రేమించి నా కన్న తల్లి మా అమ్మగారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. నా కోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా పరిచర్యను విస్తరింపజేస్తూ ఉన్నారు. నిజంగా మా అమ్మగారి వయసు 91 సంవత్సరం. ఆ వృద్ధాప్యంలో కూడా ఆమె దేవుని పరిచర్య చేస్తూ ఉంది. అనేక మంది సేవకులకి సహాయం చేస్తూ, సేవకులను ప్రోత్సహిస్తూ ప్రకాశం జిల్లా పామూరు అనే ప్రాంతంలో సంఘాన్ని నడిపిస్తూ ఆ కొద్దిపాటి పెన్షన్లో ప్రతి వారము నాకు టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ మొదట్లో ఒక మాట అన్నారు, అయ్యా 6 నెలలు నేను టీవీకి స్పాన్సర్ చేస్తాను, ఈలోపు ఎవరైనా నీ సేవను ప్రేమించి ముందుకు వస్తే కొనసాగించు, లేదంటే నీ ఇష్టం అనేది. 6 నెలలు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన, ఈ పరిచర్య ఆగిపోతుందా, కొనసాగించబడుతుందా? ప్రభు చిత్తానికి అప్పగించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు చిత్తం ఉంటే కొనసాగిస్తాడు. దాని కొరకు కొంతమందినైనా నా కొరకు ఆయన సిద్ధపరుస్తాడని, ఈ పరిచర్యకు స్పాన్సర్స్ని నా కొరకు ఆయన తప్పక లేవనెత్తుతాడని విశ్వాసంతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మానక ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీ హృదయాలను ప్రేరేపిస్తే నా టీవీ పరిచర్యను మీరు కొనసాగించాలని మీలో దేవుడు ఆ భారాన్ని ఉంచితే మమ్మల్ని సంప్రదించండి. ఒక ప్రోగ్రాం అయినా స్పాన్సర్ చేయటానికి మీరు ముందుకు రావాలని ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరంలోనైనా మా జీవితాల్లో నూతన కార్యాలు చేస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతన పరుచెదనని వాగ్దానం చేసిన దేవుడవునైనా మా జీవితాల్లో నీ కార్యాలు నూతన పరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి వాడుకొని మహిమ పొందమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రకటన. విజయవాడ కుద్దూస్ నగర్ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ సోమ మంగళవారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరైనా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు ఆ కాలేజీలో చేరవచ్చు, ట్రైనింగ్ పొందవచ్చు, మీకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వబడతాయి. అలాగే నందిగామ, కంచెంచర్ల, జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బైబిల్ కాలేజీ ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగితే చిలకల్లో బైబిల్ కాలేజీ నడిపించబడుతూ ఉంది. మీరు సంప్రదించవచ్చు, మీరు బైబిల్ ట్రైనింగ్ చేయవచ్చు. దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన వారికి ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది సేవకు రావాలని, అనేక మంది సేవకులుగా తయారయ్యి
ఆయన పొలంలో పని చేయాలని ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ ప్రయాసలో మీరు కూడా సహకారం అందించాలని ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆ మధ్యాహ్న సమయంలో ఆయన ఒక్కడే కూర్చున్నాడు. శిష్యుల్ని ఆహారం కొరకు ఊరిలోకి పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు బావి దగ్గరికి ఆయన ఎందుకు వచ్చాడు? ఈ యాకోబు బావి దగ్గర ఆయన ఎవరి కోసం కూర్చున్నాడు? ఎందుకు అంత దూర ప్రయాణం చేసి ఆ సమరయ మార్గంలో ఆ సుకారాన్ని అనే ఆ ఊరి దగ్గరికి, ఆ బావి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఒకసారి ఆ వాక్య భాగము అధ్యాయం అంతా కూడా మనం చదవగలిగితే, ఒకే ఒక వ్యక్తిని రక్షించాలని, ఆ సమరయ స్త్రీని రక్షించాలని ఆయన అంత దూరం ప్రయాణం చేసి ఆమె రాక కొరకు ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. వా, ఎంత మంచి ప్రేమ! ఆ ఆత్మను రక్షించాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము చదువుతూ ఉన్నప్పుడు నిజంగా నాలో ఒక వేదన, ఒక బాధ, అలాగే ఒక ఆనందము, ఒక సంతోషం కలిగింది. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఒక ప్రాంతం అని కానీ, ఒక మతం అని, కులం అని, నో, ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరిని రక్షించాలని అని లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. నిజంగా ఒక స్త్రీని రక్షించటం కొరకు, ఒక సమరయ పట్టణంలో పాపంలో, శాపంలో, దరిద్రతలో బ్రతుకుతున్న, విలువలేని నిష్ప్రయోజకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ స్త్రీ జీవితాన్ని మార్చి ఆమెని అనేకులకి ప్రయోజనకరంగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆమె కొరకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. నిజంగా ఈ రోజున సేవా పరిచర్యలో కొన్ని అనుభవాలు చూస్తూ ఉంటే, ప్రారంభ ప్రార్థన చేసి పాట పాడమంటే పాట పాడేవాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఒకరే ఉన్నారు, పాస్టర్ గారు ఇద్దరే ఉన్నారు, జనం వచ్చిన తర్వాత నేను పాడతా, జనం బాగా వచ్చినప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలవండి, అప్పుడు వచ్చి నేను పాట పాడతాను అంటారు. ఎవరైనా సేవకులు మన మీటింగ్కి పిలిస్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎన్ని వందల మంది వస్తారండి ఆ మీటింగ్కి, ఎన్ని వేల మంది వస్తారండి ఆ మీటింగ్కి, నాకు జనం బాగుండాలి, గ్రౌండ్ నిండిపోవాలి అడుగుతూ ఉన్నారు. మీటింగ్ పెట్టడం మన పని, జనాలు నడిపించడం దేవుని పని. ఎంతమంది వస్తారని ఏం చెప్పమంటారు? కానీ దేవుడు ఒక మాట అన్నాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన ఉండే స్థలానికి మన సేవకులుగా మనం వెళ్ళాలి. ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి. ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పాలి. ప్రభు ఒక్కరి కోసం అంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఆమెతో మాట్లాడటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వేల మంది కావాలి మాట్లాడటానికి, లక్షల మంది కావాలి మాట్లాడటానికి, పెద్ద స్టేజీగా, పెద్ద గ్రౌండ్ కావాలి. ప్రభు బావి దగ్గర కూర్చొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎండలో ఏమి లేదు, పైన ఆహానికి కప్పు కూడా లేదు. బావి దగ్గర ఏముంటుందండి? కానీ బావి దగ్గరే ఆమెకు సువార్త ప్రకటించాడు. బావి దగ్గరే ఆమె జీవితాన్ని మార్చాడు. ఒక్కరికే సువార్త ప్రకటించాడు. వాక్యం వింటున్న దేవుని సేవకుడు ఒకవేళ ఎవరైనా ఉంటే, సేవకురాలు ఎవరైనా ఉంటే, నేను 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది కాదు, ఒక్కరినైనా మనం రక్షించాలి. ఒక్కరికైనా సువార్త చెప్పు. ఎంతమంది మన మందిరానికి వస్తూ ఉన్నారని, అక్కడ వేల మంది వెళ్తున్నారు, అది పెద్ద సంఘం అని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, కొన్ని ఆత్మలే చిన్న సంఘమని కలవరపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. కొద్దిమందిని నువ్వు సిద్ధపరిచి పరలోకాన్ని తీసుకెళ్ళు. వేల మంది పెద్ద సంఘాలు అని నువ్వు కుంగిపోమాక.
వాళ్ళు విడవబడేవారు ఎంతమందో, ఎత్తబడేవారు ఎంతమందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను అంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన గొర్రెలను నమ్మకంగా మేపు, నీకు ఇచ్చిన గొర్రెలను నమ్మకంగా నడిపించు. ఆయన దగ్గరికి, ఇదిగయ్యా నువ్వు ఇచ్చిన ఆత్మలు పెంచొద్దనేది నా ఉద్దేశం కాదు. పరిచర్య నీ పని నువ్వు చెయ్యి. దేవుడే వేల వేసి పిలుస్తాడు. నీ సంఘాన్ని నూతన సంవత్సరంలో నింపబోతున్నాడు దేవుడు. నీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు దేవుడు. ఇంకా బ్రాంచీల సంఘాలను కట్టబోతున్నావు. కన్నీరు గార్చమాక ప్రియ దైవ సేవకుడా. చిన్న మంద భయపడొద్దంటున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఆ చిన్న మందనే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నిన్ను కూడా గొప్ప పరిచర్యలు దేవుడు వాడుకుని నమ్మకంగా ఆయన అప్పగించిన మందన కాయి. దేవుడే విస్తరింపజేస్తాడు, దేవుడే బలపరుస్తాడు, దేవుడే నీ ఆశను తీరుస్తాడు. ఇదిగో ప్రభు ఆమె కొరకు కూర్చున్నాడు. ఎక్కడ ఆమె కుండ తీసుకొని యాకోబు బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చింది. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వని. ప్రభు అంటున్నాడు, ఆమెను అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా యూదులకి సమరయులకి సాంగత్యము లేదు. ప్రభు అంటున్నాడు, నిన్ను నీళ్ళు అడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అనవు అన్నాడు. అలాగే ప్రభు ఇంకొక మాట అంటున్నాడు, నువ్విచ్చు నీళ్లు తాగితే మళ్ళా దప్పికొంటారు, కానీ నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు. ఆమె దాహంలో ఉంది, ఆమె దాహంలో ఉంది. ఆమె అడుగుతూ ఉంది, అయ్యా ఇక మరలా నేను దాహము కొనకుండా ఉండులాగన, నేను మరలా దాహము తీర్చుకోవటం కొరకు ఈ బావి దగ్గరికి రాకుండా ఉండులాగన, మరలా ఈ శ్రమ పడకుండా ఉండులాగన, ఈ నీళ్ళు మోసుకొని వెళ్ళే బాధ లేకుండా ఆ నీళ్ళు నాకు కావాలయ్యా అని అంటుంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడలారా, ఆమె దాహం కొని ఉన్నట్లుగా ఈ రోజున కూడా అనేక మంది దాహంలో ఉంటున్నారు. కొందరు ధన దాహంలో ఉంటున్నారు, కొంతమంది పదవి దాహంలో ఉంటున్నారు, కొంతమంది సుఖదాహంలో ఉంటున్నారు, కొంతమంది ఆత్మదాహములు కలిగి ఉన్నారు. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ ఆయన దప్పికొన్నాడని రాయబడింది బైబిల్లో. వీళ్ళు చిరకను అందించారు, చేదును అందించారు, కానీ ఆయన దాహము ఈ లోక సంబంధమైన దాహం కాదు, ఆత్మల దాహము. ఆత్మలు ఏ విధము చేత నన్ను సెలవులో ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టింది, ఎందుకంటే ఆత్మలు రక్షించడానికి, ఆత్మల దాహాన్ని తీర్చాలని నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున నువ్వే దాహం కలిగి ఉన్నావో పరీక్షించుకో. ఈ నూతన సంవత్సరంలో నువ్వే దాహం కలిగి ఉన్నావు? ఇంకా ధనదాహం కలిగి ఉన్నావా? ధనం సంపాదించాలని రాత్రి అనక పగలనక విశ్రాంతి లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఆలోచనతో నీ మనసును పాడు చేసుకుంటున్నావా? ధనం సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నావా? ధనం సంపాదించాలని మోసం మార్గంలో నడుస్తున్నావా? ధనం సంపాదించాలని అన్యాయమైన వడ్డీలకి మారుస్తూ తృప్తి లేకుండా ఇంకా ధనం అంటూ ధనదాహం కలిగి ఉన్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం నువ్వెంత సంపాదించినా నువ్వు తినేదంతే. నువ్వెంత సంపాదించినా ఒట్టి చేతులే ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. నువ్వు సంపాదించింది ఎవరో అనుభవిస్తారు, కానీ దేవుని కొరకు నీ ధనాన్ని ఉపయోగించి, దేవుని కొరకు నీ సంపాదన ఉపయోగించి సువార్త ప్రకటించి, సువార్త ప్రకటిస్తున్న వారిని బలపరిచి కొన్ని ఆత్మలను సంపాదించగలిగితే, కొన్ని మంచి క్రియలు నువ్వు చేయగలిగితే, కొంతమంది పేదవారికి నువ్వు సహాయం చేయగలిగితే పరలోకంలో నువ్వు ధనవంతుడు. పరలోకంలో నువ్వు ధనవంతుడు. నువ్వు ఆత్మలు సంపాదించకుండా, మంచి క్రియలు చేయకుండా, పేదవారికి సహాయం చేయకుండా, సేవకులను పోషించకుండా ధనదాహం కలిగి ఉంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఒకవేళ
నీ మనసుకు నువ్వు చెప్పుకుంటూ ఉంటే ఒక దినాన ప్రభు పిలుస్తాడు, మనం ఈ లోకం విడిచి పైకి వెళ్తాం. ఇక్కడ ధనదాహం కలిగి ఉన్న నీవు అక్కడ ధనవంతుడు అగ్నిలో యాతన పడుతూ దాహం దాహం అంటూ, అబ్రహామా నా తండ్రి లాజరును పంపించు, నా గొంతు ఎండిపోతూ ఉంది, ఆ చిటికిన వేలుతో నా గొంతు చల్లార్చడానికి పంపివా అని అడిగి యాతన పడే స్థితిలోకి మనం వెళ్తాం. నేనేదో భయపెట్టాలని మాట చెప్పట్లేదు. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని మాటలు అక్కడ చదువుకుంటే ఉంది. అతని లోకంలో గొప్ప ధనవంతుడు, ఈ లోకంలో ధనం సంపాదించాడు, ధనదాహం కలిగి జీవించాడు. కానీ ఆ ఎదురున్న పేద లాజరును కూడా కనికరించలేదు, ఏ మంచి క్రియ చేయలేదు. అందుకే ఆ పై లోకంలో ఆ మండుచున్న అగ్నిగుండంలో యాతన పడుతూ దాహం కొంటూ ఉన్నాడు. అదే ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందికైనా నువ్వు చల్లని నీళ్ళు ఇవ్వగలిగితే, కొంతమందిని ఆకలి నువ్వు తీర్చగలిగితే, కొంతమందికైనా నువ్వు వస్త్రాలు ఇవ్వగలిగితే, కొన్ని సత్క్రియలు నువ్వు చేయగలిగితే లాజరులాగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడతావు. ఏ దాహం కలిగి ఉన్నావో, ఒకవేళ పదవి దాహం కలిగి ఉన్నావేమో, నీ పదవి దాహం వలన సేవను పాడు చేస్తున్నావేమో, సంఘాన్ని పాడు చేస్తున్నావేమో, సంఘాలను చిన్న భిన్నం చేస్తున్నావేమో. నీ పదవి వ్యామోహము, పదవి దాహం వలన ఒకసారి పరీక్షించుకో. నా మందిరాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పదవి దాహంతో అనేక మంది సంఘం విడిచి వెళ్ళిపోతున్నారేమో, కాపురలు విడిచి వెళ్ళిపోతున్నారేమో, జాగ్రత్త. సంఘం చీలిపోతున్నాయేమో, జాగ్రత్త. దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు, ఏ దాహం కొని ఉన్నావు. ఆత్మల దాహం కలిగి ఉంటే నువ్వు ఈ లోకంలో పరలోకంలో బహుమానాలు పొందుకుంటావు. ఇదిగో ఈ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నేను ఇస్తా ఈ నీళ్ళు, కానీ నీ పెనిమిటిని తీసుకోనరా. అయ్యా నాకు పెనిమిటి లేడు, నాకు భర్త లేడు. ఉన్నాడు, 5 ఉన్నారు నీకు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అంటే. నేను అక్షరార్థంగా మనం ఆలోచించకూడదు, అది ఆత్మీయ అర్థంగా తీసుకోవాలి. 6 దురాత్మలతో, 6 అనుభవాలతో ఆమె దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంది. ఆమె దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతూ ఉంది, దేవుని మాటలకు దూరంగా బ్రతుకుతూ ఉంది. కాబట్టి దేవుడు ఆమెను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈరోజు ఆ పాపం అనే ఆ కొండ నువ్వు విడిచిపెట్టాలి. నీలో ఉన్నటువంటి ఆ విధేయతలను, నీలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమ అనుభవాలను, నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు. ఇక ఎన్నడూ నువ్వు దాహం కొనవు. నీ దాహాన్ని తీర్చడం కొరకే అని సెలవులో దాహం కొన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వే దాహం కొని ఉన్నావో పరీక్షించుకో. ఈ సమరయ స్త్రీలాగా ఆ కొండను విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఎన్ని సంవత్సరాలు నిన్ను నువ్వు కప్పుకుంటావు, ఎన్ని సంవత్సరాలు నిన్ను నువ్వు సమర్థించుకుంటావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి ఇంకా దూరంగా జీవిస్తావు. ఇదే మంచి అనుకూలమైన సమయం. ఇదిగో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాటకు విధేయత చూపింది, ఆయన మాటను విశ్వసించింది, ఆయన ఆరాధించాలని. వారు ఏదో మెస్సయ్య వస్తాడు, ఇదిగో ఈ పర్వతం మీద మేము ఆయన ఆరాధిస్తాము, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని మాట్లాడింది. ప్రభు అంటున్నాడు, ఆ మెస్సయ్య నేనే. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం వచ్చింది. ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించు. ఎప్పుడైతే ప్రభు ఆ మాటలు చెప్పాడో ఆమె గుండె బ్రద్దలైపోయింది, ఆమె కొండ పగిలిపోయింది. పాపాన్ని విడిచిపెట్టేసింది, పాపం కొండను విడిచిపెట్టేసింది. ఆమె పాప దాహాన్ని మార్చివేసి ఆత్మల దాహం కలిగి ఇప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? కొండను విడిచిపెట్టేసింది, మారు మనసు పొందింది, రక్షింపబడింది. ఆయనే మెస్సయ్య అని నమ్మింది, ఆయనే రక్షకుడని నమ్మింది.
ఊర్లోకి వెళ్ళింది. అయ్యా ఊరి ప్రజలారా, నేను ఏమైతే చేశానో ఎవరికి తెలియకుండా, ఎవరికి కనపడకుండా నేను ఏ బ్రతికానో నా బ్రతుకును బట్టబయలు చేసేసాడయ్యా. నాలో ఉన్న ఆ పాపానంతటిని ఆయన ఎత్తి చూపాడయ్యా. కానీ నన్ను ద్వేషించలా, నన్ను తృణీకరించలా, నన్ను శిక్షించలా, నన్ను క్షమించాడు, నన్ను శుద్ధి చేశాడు, నన్ను రక్షించాడు. ఆయన కుమార్తెగా నన్ను మార్చుకున్నాడు. ఇదిగో రండి మీరు కూడా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన అక్కడున్నాడు, ఆయన దగ్గరికి రండి అన్నారు. ఎప్పుడైతే ఆమె సాక్ష్యం చెప్పిందో ఆ సాక్ష్యాన్ని విన్న ఆ ఊరి వారందరూ అనేకులు ఆయన యందు అనేకులని ఆమె సాక్ష్యం రక్షించింది. యేసుప్రభు ఆమె ఒక్కడిదాన్నే రక్షించడానికి అంత దూర ప్రయాణం చేసి యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి ఆ ఒక్కదాన్ని రక్షించి ఊర్లోకి పంపిస్తే ఆమె ఊరంతటిని రక్షించింది. వచ్చారు అందరూ, ఆయన చూస్తారు, ఆయన మాటలు విన్నారు. మళ్ళీ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఆయన మేము చూసాము, ఇక నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఆయన మాటలను బట్టి మేము ఆయన్ని మెస్సయ్యగా అంగీకరిస్తున్నామన్నారు. తమ్ముడు, నీ స్థితి, నా పరిస్థితి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. ప్రభు నీ ఒక్కడి కోసమే ఆయన లోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాలని, నీ కుటుంబాన్ని రక్షించాలని, నన్ను రక్షించాలని, మనకంటూ ఒక రాజ్యాన్ని ఇవ్వాలని, మనకంటూ ఒక స్థితిని, మన పరిస్థితుల్ని మార్చాలని ఆయన శిలువలో వేలాడుతూ చేతులు చాపుతూ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. ఏ దాహంలో బ్రతుకుతున్నావో, ఏ ప్రయాసలో బ్రతుకుతున్నావో, ఏ పాపంలో బ్రతుకుతున్నావో, ఏ భారం మోస్తూ వంగిపోయిన అనుభవాలలో బ్రతుకుతున్నావో, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అవునయ్యా, నేను కూడా పాపదాహంలో, నేను కూడా ధనదాహంలో, నేను కూడా పదవి దాహంలో బ్రతికానయ్యా, నాతో నువ్వు సూటిగా మాట్లాడావు తండ్రి. అయ్యా, ఈనాటి నుండి నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా. నీ కుమారుడుగా నేను మార్చబడతాను, నీ కుమార్తెగా నేను మార్చబడతాను, నన్ను రక్షించు అని నువ్వు అడగగలిగితే, ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే, ఈరోజే నీ హృదయంలోకి ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో లూకా సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం. అదే నూతన సంవత్సరం ఆనందం, అదే హ్యాపీ న్యూ ఇయర్ నీ జీవితానికి. ఈ సంవత్సరం ఒక సంతోషం ఇచ్చే సంవత్సరముగా ఈ 2024 మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితానికి సంతోషం రావాలంటే, నీ జీవితంలో ఆనందం రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీకు ఆనందం. తమ్ముడు, చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ఏ పరిస్థితుల్లో ఈ 2024 సంవత్సరం నువ్వు ప్రవేశించావు, ఏ వేదనలో ప్రవేశించావేమో, ఏ కన్నీటి అనుభవాల్లో ప్రవేశించావేమో, ఏ గాయమైన హృదయంలో నువ్వు ప్రవేశించావేమో, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా వేదన పడుతూ 2024 సంవత్సరంలో అడుగు పెట్టావేమో. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చాలని, నీ హృదయంలో ఆయన నివసించాలని, నీతో ఆయనతో నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఆయన ఆహ్వానిస్తావా? నీ కుటుంబంలో జక్కయ్య ఆహ్వానించాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, అతను అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వస్తావా తమ్ముడు? ఒక మాట ప్రార్థన చేస్తాను, ఒకసారి ప్రార్థన చేసుకో. నువ్వు కూడా
నీకోసమే ఈ సువార్త. ₹1000 ఖర్చు పెట్టి, ఎక్కువే కాదు, నేను ధనవంతుడే కాదు, లేమిలో కూడా కష్టాల్లో కూడా భారం కలిగి కొన్ని ఆత్మలన్నా ప్రభు పట్టుకోవాలని, కొంతమందినైనా మార్చాలని ఈ ప్రయాస. బైబిల్ కాలేజీ నా దగ్గర ఉండి కాదు, కొంతమందినైనా సేవకులు తయారు చేయాలని, కొంతమందినైనా సంఘంలో నిలబెట్టాలని, సంఘ కాపురులుగా లోకంలోకి పంపించాలని నా ప్రయాస. ప్రభు చూస్తూ ఉన్నాడు, ప్రభు బలపరుస్తూ ఉన్నాడు, ప్రభు ఆడుకుంటూ ఉన్నాడు. తమ్ముడు, నిన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన సంఘంలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఒప్పుకుంటావా? ఆయన అధికారానికి నువ్వు లోబడతావా? వచ్చిన ప్రార్థన చేసుకో. అవునయ్యా, సమరయ స్త్రీని మార్చుకొని ఆ ఊరిని రక్షించుకున్నావయ్యా, నన్ను కూడా మార్చు నాయన. నూతన సంవత్సరంలో నీ రక్తంలో కడుగు నాయన. నన్ను కూడా నీ కుమారుడుగా కుమార్తెగా మార్చుకొని నీ పరిచర్యలో వాడుకోనైనా, నీ సంఘంలో వాడుకోనైనా, నీ పని చేస్తానయ్యా, నీ సిలువ మోస్తానయ్యా, నీ సువార్త ప్రకటిస్తానయ్యా. నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. నేను కూడా ఒక దినాన్ని అలా జీవించిన వాడినే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను త్రోసివేయాల, ఆయన కౌగులించుకున్నాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు. ప్రభు వాడుకుంటున్నాడు. నేనేదో నీతిమంతుడని కాదు, నేను కూడా వాడుకుంటాడు. చిన్న ప్రార్థన చేసుకో. తెల్లవచ్చండి, మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. నీ కన్నిటిని ఆయన నాట్యంగా మారుస్తాడు, మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. ఒంటరి వాడనని, ఎవరు లేరని, ఎవరు ప్రేమించేవారు లేరని, ఎవరు ఆదరించేవారు లేరని కుంగిపోతున్నావేమో. ప్రభు ప్రేమ రుచూడు, ప్రభు పాదాల దగ్గరికి రా. ఆయన ఒక ఉన్నతమైన శిఖరంలో నిలబెడతాడు. పరిశుద్ధుడా, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు. అయ్యా, వాక్యం వింటూ కన్నీరు కారుస్తున్న ప్రియబిడ్డల హృదయాల్లో మీ క్రియ జరిగించండి. మార్చండి నాయన. నీ వాక్యం ద్వారా వారిని బలపరచండి, ధైర్యపరచండి. ప్రయోజకులుగా మార్చుకొని సంఘంలో, సమాజంలో నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా ఊరు రక్షించబడింది. ఈ బిడ్డల ద్వారా వారున్న ప్రాంతం రక్షించబడాలి. వారి కుటుంబంలో ప్రతి అవసరత, ప్రతి బలహీనతలు యేసు నామములో దూరపరచండి. మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, మీ ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో, ప్రతి వారి కుటుంబాల్లో ఓ నూతన కార్యాన్ని, ఒక నూతన అభిషేకాన్ని, ఓ నూతన వాగ్దానాన్ని అనుగ్రహించమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలకి, లోకంలోని సకల పరిశుద్ధులకు, అయ్యా నా పరిచయను ప్రేమించి నాకు స్పాన్సర్ చేస్తున్న ప్రియ తల్లిగారు కృపమ్మ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.